ఏంటి డల్ గా ఉన్నావు? రాత్రంతా నాకు నిద్ర లేదు బాస్. ఏ వాంతులా విరోచనాలే? ఏమీ తెలియనట్టు అడుగుతారేంటి బాస్? మీ వల్లేగా నాకు నిద్ర లేంది. నా వల్ల నేనేం చేశాను? అబ్బా ఏం చేయలేదమ్మా. రాత్రంతా నా కళ్ళకొచ్చి నా నిద్ర అంతా పాడు చేశారు. నీకు బాగా ముదిరింది. అవును బాస్, మీ మీద ప్రేమ బాగా ముదిరింది. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ప్రేమ పిచ్చిది కదా బాస్, మీ మీద పిచ్చి పిచ్చిగా ఉంది. ఐ లవ్ యూ బాస్. ఇంకోసారి ప్రేమ గేమ అన్నావో తన్ని మరి మీ ఊరు పంపించేస్తాను, జాగ్రత్త. మీరేం పంపించక్కర్లేదు, నేనే పోతాను. అమ్మయ్యా చచ్చిపోతాను. హలో ఎవరు? వెంటనే బయలుదేరి వచ్చేస్తాను సార్. సార్ సార్ ఏం సార్ ఇంత అర్జెంట్ గా రమ్మన్నారు? నువ్వు ముందు 4 లడ్డు నేను సార్ అసలు ఏం జరిగిందండి? అంజలికి క్యాన్సర్ లేదంట. అవునబ్బి, ఇప్పుడే డాక్టర్ ఫోన్ చేసి చెప్పినాడు. అంజలని ఇంకొక ఆయమ్మ పేషెంట్ గా ఉన్నాడంట. రిపోర్ట్స్ మారిపోయి వాయమ్మ క్యాన్సర్ అయితే మనమ్మ క్యాన్సర్ అని చెప్పినారు గబ్బురాయాళ్ళు. నాకు చాలా సంతోషంగా ఉండదబ్బి. ఉంటాడు, దేవుడు ఉంటాడు, మనల్ని సల్లగా చూస్తాడు. ఏమట్లా కలుసుకుంటున్నావు కంటపడి? ఒక కంట్లో కన్నీటి బాష్పాలు, ఇంకో కంట్లో ఆనంద బాష్పాలు. అదేమి? మీ అమ్మాయి బ్రతుకుతున్నందుకు ఆనందంతో ఆనంద బాష్పాలు, నన్ను ప్రేమిస్తున్నందుకు దుఃఖంతో కన్నీటి బాష్పాలు. 2 ఎమోషన్స్ ఒకేసారి వచ్చేసరికి తట్టుకోలేకపోతున్నాను సార్. నువ్వే వరి కావాకు. వర్రీ కాకుండా ఎలా ఉంటాను సార్? కథ మొత్తం రివర్స్ అయితేను. మిమ్మల్ని ఇద్దరిని కలిపినోడిని ఇడగొట్టే మార్గం నా తెలియదా? నీ కాపురంలో ఏ కలత రాకుండా మా అమ్మి నిన్ను విడిచిపెట్టే ప్లాన్ నేను చెప్తా. ఇంక నువ్వు ధైర్యంగా పో. ఏంటో సార్, భారం మొత్తం మీ మీదే వేశాను. భగవంతుడా నువ్వే కాపాడాలి. అన్నా అన్నోయ్, వీడి ఆనంద్ బాష్పాలు కరెంటు బాష్పాలు చూస్తుంటే వీడు యాక్ట్ చేస్తున్నాడు అనిపిస్తుందన్నా. వాడట్లా ఎందుకు చేస్తాడ్రా? వాడు మనకు ఎంతో సాయం చేసినాడు. సాయం సరే అన్నా, మన అమ్మాయి గారు చూస్తాను పేకల దాకా పేమించిందా, మీకు చూస్తే కోట్లాస్తుంది. మన అమ్మాయి గారిని కోట్లాస్తున్నాడు వదులుతాడా? ఎందుకైనా మంచిది మన అమ్మాయి గారు వాడు ఇడిపోయేంత వరకు మన జాగ్రత్తలు మనం ఉండడం మంచిదని. అర్థమైనదిరా? వాని జుట్టు మన చేతిలో ఉంచుకోవాలా. హలో సార్, నేను సార్ అప్పారావుని. సార్ మరే ఏం జరిగిందంటే, నేను ఇప్పుడు స్కూల్ తలుపు తెరిచేసరికి ఎదురుగా గీత ఆత్మహత్య చేసుకున్నాను సార్. అవునా? నువ్వేం టెన్షన్ పడాకు. నేను టెన్షన్ పడకపోయినా 7 టెన్షన్ పెడుతుంది కదా సార్. పడకుండా ఎలా ఉంటాం సార్? అవును కాక ఇంకెవరైనా శవాన్ని చూసినారా? చూసినట్లేదు సార్. అయితే ఎంబడా శవాన్ని గుడిచేయి. మరి శ్మశానానికి శవాన్ని కారులో తీసుకెళ్ళమంటారా? లే, శవాన్ని లారీలో పడబెట్టుకొని ఒక 100 మందిని ఎమ్మడేసుకొని తప్పెట్టు తాళాలు కొట్టుకుని తీసుకపో. అలాగే సార్. అమ్మో, ఎవరైనా చూస్తే? లేకుంటే ఏం తప్పి నువ్వు మాట్లాడేది? పట్టపగలు ఎవడైనా పరాయి శవాన్ని తీసుకొని శ్మశానంలో పుడిచిపెట్టాలా? బుద్ధి జ్ఞానం ఉన్నాయా నీకు? 2 నిమిషాల క్రితం వరకు ఉంది సార్. ఇప్పుడు ఉందో లేదో అర్థం కావట్లేదు సార్. ఆ దానికే నేను చెప్పినట్టు చెయ్యి. చెప్పండి సార్. కుట్టు సప్పుడు కాకుండా శవాన్ని తీసుకుపోయి నీ డ్రైవింగ్ స్కూల్ వెనకాల పూడ్చిపెట్టి ఇంక రా కాడికి రా. అలాగే సార్. ఓహో, మెరుపులా? నేనంటే నీకెంత ప్రేమే. నీ గుంట నువ్వే తవ్వుకుని చచ్చావు. సార్, అసలు ఏం జరిగిందంటే, నువ్వు డ్రైవింగ్ స్కూల్ బీగేం తీసినావు. ఎదురుగా నెత్తురు మడుగులో గీత శవము. షాక్యావు పెదల ముద్దు వారిపోయినది. ఏంది? మెదడు ముద్దుబారిపోయింది. శవాన్ని తీసుకుపోయి గుంటలో ఊడ్చిపెట్టావు. నెత్తురు శుభ్రంగా కడుక్కున్నావు. పురుకులాడుకుంటే నా కాడికి వచ్చినావు. ఇది కదా జరిగినట్టే. సార్,
కళ్ళ ముందు చూసినట్టుగా ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు సార్? చేయించింది ఆయన కాబట్టి. అంటే ఈ మర్డర్ చేయించింది మీరా? మర్డర్ చేసింది నేను కాదబ్బి. ఈ మర్డర్ గురించి నువ్వు ఫోన్ లో చెప్పినాక తరువాత చేసిందంతా నేనే అని వీని ఉద్దేశము. ఏమ్రా? అంతే అంతే సార్ అయితే ఈ మర్డర్ కేసు ఇంతటితో క్లోజ్ అయిపోయినట్టే కదా? ఆ సంగతిని విడిచిపెట్టు, ఇంక నేను చూసుకుంటాము. అవునవును, ఆ. అన్ని ఆయనే చూసుకుంటారు. ఆ. మీరు ఇంటికి వెళ్ళి పడుకోండి. అగబ్బి ఏందా నెత్తుటి మరక? ఎక్కడా? అమ్మో, ఇది ఎలా అయింది సార్? మనుషుల్ని చంపనీకి చేత కాదు, సాక్ష్యాలను చంపడం కూడా చేత కాకుండా ఎట్లా? అమ్మాయి క్యాన్సర్ లేదని తెలిసి గుడికి పోయి దండం పెట్టుకుందాం అనుకుంటే నెత్తుటి మరకలతో వస్తావా? ఇప్పుడు ఏం చేయాలి సార్? నా గదిలోకి పోయి ఆ. స్నానం చేసి ఆ. నా అంగి ఒకటేసుకొచ్చుకోపో. అంగి చొక్కా తొడకపోరా. సరే రండి బాబు. డాడీ అయ్యో, నేను రెడీ. నువ్వు పోయినా పోరా. అమ్మా నేను కూడా రెడీ. ఆయన ఇంకా రాలేదా? వచ్చినాడమ్మా. ఏమిరా ఇంకా ఏం మిగతాడారు? రెడీ అయిపోయారండి, వస్తున్నారండి. రండి బాబు రండి. ఇదేంటి డాడీ డ్రెస్ వేసుకున్నారు? అంటే అది టీ తాగమనిస్తే బిందెలుగా పోసుకున్నాడు. అందుకే నా అంగి వేసుకోమని చెప్పిన. ఏం అంగి బాగలే? చాలా బాగుంది, ఇదే కంటిన్యూ చేయండి. కమన్ లెట్స్ గో. అంటే పోతాము. శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే నీకు 100 కొబ్బరికాయలు కొడతాను. స్వామి, నా కూతురికి యాజబ్బు లేకుండా చేసినావు. థ్యాంక్స్. అట్నే ఈ అప్పారావును కూడా మర్చిపోయేటట్టు చేస్తే నీకు 1000 టెంకాయలు కొడతా. స్వామి, గీత కేసు నా మీద రాకుండా ఉంటే 100, అలాగే అంజలితో కట్ అయ్యే వరకు నా భార్య నన్ను చూడకుండా ఉంటే ఇంకో 100. 100 + 100 200 కొబ్బరికాయలు కొడతానే. అయ్యా హారతి. మంగళాదాసుని పదాచార్య పురోగమే సభైశ్చ పూర్వదాచార్యై సత్కృతాయాస్తు మంగళం. సార్ దొరికిపోయాం. ఏమిటి? ఏం పోలీసులు వస్తాడారా? పోలీసులు కాదు, అంతకంటే డేంజర్ మా ఆవిడ వస్తా. అవునా? అయితే పాప పోయి పలకరించి వస్తా. అదే మరి. అప్పుడు కానీ మన ఇద్దరిని ప్రసాదంలో విషం పెట్టి చంపదు. ఎట్లా బా? ఏం చేస్తామంటావు? ప్లీజ్ మీరు అంజలి తీసుకుని దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెంటనే వెళ్ళిపోండి. పోతావులే. అమ్మా, పోతావులే. అలాగే డాడీ. స్వామి, పాజిటివ్ గా ఆలోచించమంటే నెగటివ్ గా ఆలోచించి మా ఆవిడ చూడకుండా చూడమంటే ఎదురుగా చూపిస్తావా? నీ 100 కొబ్బరికాయలు క్యాన్సిల్. ఎదురుగా ఉన్నందుకే భయపడి చస్తుంటే పక్కకే తీసుకొచ్చి పెడతావా? ఆ 200 కూడా క్యాన్సిల్. ఏమండి, ఎక్కడికి? యార్నింగ్ ఎన్న వేణం? మిమ్మల్ని పిలుస్తుంటే అంగా అంగా అంటారేంటండి చిన్నపిల్లలాగా? ఓ, మీరు తెలుగు పొన్నా? ఇలా టైట్ లాంచి వేశారేంటి? లూజ్ అంటే మనకు కెట్టదు, పరమ అసహ్యం. మొదటి నుంచి నాకు షార్ట్ అండ్ టైట్ అంటేనే ఇష్టం. మీరు ఆయన కాదులేండి. అంటే ఆయన టైటు, మీరు లూజు. నా లూజా? లూజ్ అంటే షర్ట్ లూజు. ఏం యాక్టింగ్ చేసినావు అబ్బి? నీ యాక్టింగ్ తో ఆ అబ్బోని అదర కొట్టేసినావు. ఈయన ఎదరగొట్టాడు సరే, ఆవిడ ఎదిరిందా అని. కరెక్ట్, నాకు అదే డౌట్. సగం నమ్మినట్టుగా సగం నమ్మనట్టుగా. అసలు నమ్మిందో లేదు. ఆయమ్మ నమ్మిందో నమ్మలేదో తెలియాలంటే నువ్వు వైజాగ్ పోవాలా. హైదరాబాద్ లోనే నమ్మంది, వైజాగ్ వెళ్తే నమ్ముతుందా? ఏంటి చెవులు కొరుకుంటున్నారు? ఏమీ లేదు. జనరల్ గా గుళ్ళో కొబ్బరి మొక్కలే కొరుకుంటారు కదా, వెరైటీగా ఏం కొరుకుంటే బాగుంటుందని అడిగారు ఆయన. చెవులు కొరుకుంటే బాగుంటుందన్నాను, కొరుకుతున్నారు. గుళ్ళో కూడా జోకులేనా? ఏం చేస్తాం, కొంతమంది జీవితాలు చూసే వాళ్ళకి జోకు, చేసే వాళ్ళకి మేకు. అర్థమైందా? థ్యాంక్స్. ఏంటి అలా చూస్తున్నావు? నేను నీ మొగుణ్ణి, నీకున్న ఒక్కగానొక్క మొగుణ్ణి. ఎందుకే అంత కోపం? ఇప్పుడు నేనేమన్నానని? ఏ మాట కామాట చెప్పుకోవాలి. ఏ ఆడదానికైనా ఒక మొగుడే ఉంటాడు, 10 మంది ఉండరు. సారీ, ఏదో ఫాస్ట్ గేర్ వేయబోయాను, రివర్స్ గేర్ పడింది. ఈ ప్రసాదం తినండి, తప్పుడు గేర్లు వేయకుండా ఉంటారు. ఏంటి గుడికెళ్ళొచ్చావా? అవును, మధ్యాహ్నం పడుకుంటే పీడకలు వచ్చింది. ఏది? నేను ఇంకో అమ్మాయితో తిరుగుతున్నట్టు, నీకు అన్యాయం చేసినట్టు? అవునా? ఆ విషయం మీకెలా తెలుసు? అయినా మీకంత సీన్ లేదులేండి. ఇందాక గుళ్ళో ఓ విచిత్రం జరిగింది, అది మీకు చెప్పాలి. ఎందుకు? నాకు తెలుసుగా. మీకెలా తెలుసు? ఇప్పుడు నువ్వు చెప్తావు కదా, చెప్పు. అచ్చం మీలాగే ఉండే ఓ వ్యక్తిని చూశాను. అచ్చం నాలాగే ఉన్నాడా? అవునండి, అతనికి మీకు ఒకటే తేడా. ఏంటి? అతను కొంచెం లూజు. అంటే మెట్లా? కాదండి, డ్రెస్ విషయంలో అతను కొంచెం లూజు, మీరు టైట్. అతను ఎంత లూజు చొక్కా వేసుకున్నా సరే అతను నేను ఒకటే అంటే నేను ఒప్పుకోను. ఇంపాసిబుల్. అయ్యో రామా,
మీకు తెలిసినట్లేదండి, మనిషిని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో 7 ఉంటారు తెలుసా? కావాలంటే కాశీ నుంచి మీ బామ్మగారు వచ్చాక ఆవిడ అడగండి. మిమ్మల్ని ఇద్దరిని పక్క పక్క నిలబెడితే మీ ఇద్దరిలో మా ఆయన ఎవరో గుర్తుపట్టడం నాకే కష్టం. మా ఇద్దరిని పక్క పక్క నిలబెట్టడం కూడా కష్టమే. అదేంటి? నేను నీ పక్కన తప్ప ఎవరి పక్కన నిలబడ్డా కదా. ఏంటిది? బోర్డు చూడలేదా? బోర్డు చూసి కూడా సిగరెట్ కాల్స్తున్నావా? ఏంటి బోర్డు చూసేది? అక్కడ పొగ తాగరాదు అని రాసింది. అంటే బోర్డు చూసి కూడా కాలుస్తున్నావు అంటే ఈ షాప్ ఓనర్ గా నేను క్షమించను. ఏంటండి అక్కడ పొగ తాగరాదు అని రాసింది, సిగరెట్ కాల్తాడని రాసిందా? పొగ తాగరాదన్నా సిగరెట్ కాల్చద్దన్నా ఒకటేనయ్యా బాబు. ఎలా అవుతుందంటే ఒకటే. నేనేమన్నా సిగరెట్ పొగ గ్లాస్ లో పోసుకొని గట్ట 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 తాగేస్తున్నానా? గ్లాస్ లో పోసుకు తాగకపోయినా అందరూ దీన్ని పొగ తాగడం అనే అంటారు. అందరూ అంటారేమో, లొసుకుల లక్ష్మారెడ్డి మాత్రం అనడు. ఏమా అక్కడ పొగ తాగరాదు అనే బోర్డు తీసేసి సిగరెట్ కాల్చరాదు, బీడీ కాల్చరాదు, చుట్ట కాల్చరాదు అని బోర్డు పెట్టుకో. లేకపోతేనా మానవ హక్కుల సంఘానికి ఫోన్ చేసి ఈ విధవ నా హక్కుల్ని హరిస్తున్నాడని నీ మీద కంప్లైంట్ చేసి గురి శిక్ష పడేలా చేస్తా. బాబు అంత పని మాత్రం చేయకు, చచ్చి నీ కొడుకులు కొడతారు. అంతేగా 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 దగ్గర అంతేగా. ఏమండి, వైజాగ్ నుంచి నాకేం తెస్తారు? సముద్రం. అయితే ఈ చిన్న బ్రీఫ్ కేస్ సరిపోదేమో, పెద్ద సూట్ కేసు ఇవ్వనా? కామెడీయా? మీకంటేనా? ఇది సెటైరా సెంటిమెంటా? సెంటిమెంట్. పెళ్ళైన కొత్తలో ఏ భార్య అయినా తన భర్త అన్నింట్లో తనకంటే గొప్పవాడు అనుకుంటుంది కదండి. పెళ్ళైన కొత్తలో అయితే సరే, ఆ తర్వాత సంగతి ఏంటి? తన భర్త అంత పనికి మాలిన వాడు ఎవ్వరూ లేరనుకుంటుంది. మీరేం ఫీల్ అవ్వకండి, నేను అలా అనుకోను. నా దృష్టిలో మీరెప్పుడూ గొప్పవారే. థ్యాంక్స్. ట్రైన్ టైం అవుతోంది,